ఇరాన్‌కి సంబంధించినటువంటి ప్రదేశాలు కీలకమైన వాటిని ఆల్రెడీ మౌలిక వస్తువుల ధ్వంసం, రిఫైనరీల టార్గెట్ ఇవన్నీ నడుస్తోంది. అయితే ఇప్పటికి కూడా కర్గ్ దీవిలో మాత్రం పేల్చట్లేదు అమెరికా, ఇజ్రాయెల్. కర్గ్ దీవి మీద గనక కరెక్ట్‌గా బాంబింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆయిల్ క్షేత్రాల్ని, ఆయుధ క్షేత్రాలైతే ధ్వంసం చేస్తున్నారు. ఆయిల్ క్షేత్రాలు జోలికి పోవట్లేదు. ఎందుకంటే అది పేలిస్తే మేము గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆయిల్ క్షేత్రాన్ని పేల్చేస్తాం. ఈ 2 జరిగితే ప్రపంచం కనీసం 100 ఏళ్ళు వెనక్కిపోతుంది. లేదా 50 ఏళ్ళు వెనక్కిపోతుంది. మళ్ళీ పుంజుకోవాలంటే కష్టం. ఎందుకంటే ప్రపంచంలో మ్యాక్సిమం ఆయిల్ వచ్చేటటువంటి కేంద్రాలు ఇవన్నీ కూడా ఇరాన్వి కానీ, ఈ గల్ఫ్ దేశాలే కానీ అన్నీ కొట్టుకుపోయినాయి అంటే వాళ్ళేమో సంకనాకిపోతారు. ప్రపంచం అంతా మళ్ళీ సైకిళ్ళ రోజులకి, రిక్షాల రోజులకి, గుర్రబళ్ళ రోజులకి, ఎడ్లబళ్ళ రోజులకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇదే భయం. అందుకనినే అమెరికా, ఇజ్రాయెల్ కూడా వెనక్కి తగ్గుతున్న పరిస్థితి. అయితే మిస్సైల్ కేంద్రాలు మాత్రం వరుసపెట్టి ధ్వంసం చేస్తుంది. తాజాగా ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కొట్టిన దెబ్బకి ఇరాన్లో ఉన్నటువంటి అనేక మిస్సైల్ కేంద్రాలు ధ్వంసమైన, మిస్సైల్ గోడౌన్స్ కూడా ధ్వంసమైనవి.